హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, పీఆర్సీ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ఒక ముఖ్య సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నేతలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను తక్షణం తక్షణం ఇస్తామన్నారు. ఒకటో తేదీన తప్పకుండా వేతనాలు వచ్చేలా చూస్తామన్నారు. సప్లిమెంటరీ బిల్లులను 15 పని దినాల్లో క్లియర్ చేస్తామని నమ్మబలికారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పిఎస్సి ప్రకటించి 6 నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు అరగోస పడుతున్న అస్తం పార్టీ నేతలు చోద్యం చూస్తున్నారు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు అన్ని దవాఖానాల్లో వైద్యం అందించేలా హెల్త్ కార్డులు జారీ చేస్తామని బుకాయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓట్లే కీలకం. అధికారంలోకి వచ్చి 2.5 ఏండ్లు దాటింది. ఇంతకాలం ఓపిక పట్టాం. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగ జేఏసీ 2025 మే నెలలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించగా ఉద్యోగులకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. నన్ను కోసినా డబ్బులు లేవు. దేశంలో అప్పులు ఎవరూ ఇవ్వడం లేదు. అప్పు కోసం వెళ్తే దొంగలాగా చూస్తున్నారు. నేను ఏ సంక్షేమ పథకాలు ఆపి ఉద్యోగులకు ఇవ్వమంటారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి అనాల్సిన మాటలేనా ఇవి? ఇంత నిర్లక్ష్య ధోరణి ఏంటి? ఇక ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ డబ్బులకు సంబంధించి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల అడియాసలు చేసింది. నిధుల కొరత ఉందని చెప్తూ రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం. దీంతో అనారోగ్యంతో దావాఖాన పాలైన వారు తమ గోడు వినాలంటూ పాలకులకు వీడియో సందేశాల ద్వారా విన్నవించాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులుగా గౌరవంగా బతికిన వారు నేడు చికిత్సకు కూడా డబ్బులు లేక అరగోస పడాల్సి వస్తుంది. మరికొందరైతే తల్లిదండ్రులకు సరైన వైద్యం అందలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేవు అంటున్న సర్కారుకు ముసి సుందరీకరణకు 1.5 లక్షల కోట్లు, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 5,000 కోట్లు, ప్రపంచ అందాల పోటీలు, మెస్సీ ఫుట్బాల్ పోటీలు, గ్లోబల్ సమ్మిట్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆర్పాటాల కోసం ప్రజాధనాన్ని దోబరా చేస్తూ కోట్లాది రూపాయలు అప్పులు తీస్తున్నారు. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఎందుకు లేవు? ఈ నేపథ్యంలో సమస్యల సాధనకు టీజీఈ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. గత నెల 17న నిరసన ప్రదర్శనలు చేపట్టింది. మే 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు నిర్వహించింది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ 25 నెలలుగా చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 92 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు అప్పులు తీర్చలేక మానసిక వేదన, అనారోగ్యం పాలై చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయిన 22,000 మందిలో బకాయిలు రానివారు దాదాపు 18,000 మంది కుటుంబాలను కాపాడాలని కోరుతున్నాం. కొంతమంది పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వారికి పూర్తి స్థాయిలో చెల్లించకపోవడం కోర్టు ధిక్కరణ అవుతుంది. కనుక జూన్ 10, 15 తేదీల్లోపు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కోర్టుకు రాని వారితో సహా ప్రతి ఒక్కరికి ఏకమొత్తంలో అన్ని బకాయిలు చెల్లించాలని బాధిత పెన్షనర్ల సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యులతో కూడిన ధర్మాసనం డిఎస్ నక్కారా కేసులో 1982 డిసెంబర్ 17న ఇచ్చిన తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని ప్రభుత్వం గుర్తించాలి.